బ్యాక్ టు లైవ్ షో. తిరంగా యాత్ర ముగింపు సందర్భంగా అలాగే సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హనుమకొండలో నిన్న బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అయితే ముఖ్యంగా ఆయన ప్రసంగంలో కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంచెం ఘాటుగానే విమర్శలు గుప్పించారు. ఈ మధ్యకాలంలో అంత ఘాటుగా బీజేపీ టీఆర్ఎస్ మీద విమర్శలు చేయలేదు. విధానపరమైన విమర్శలు, అలాగే సెప్టెంబర్ 17 ఎందుకు అధికారికంగా నిర్వహించరు, మీరు మజ్లిస్కి భయపడుతున్నారు, మీకు ఓట్లేసి సీఎం చేసింది ప్రజలా లేకపోతే ఓవైసీయా, ఈ స్థాయిలో ఆయన ప్రశ్నించారు. అలాగే విపక్షాలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్రంగానే విమర్శలు చేశాయి. సెప్టెంబర్ 17కు సంబంధించి అలాగే విధానపరమైన పాలసీలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే టీఆర్ఎస్ కూడా దీన్ని తిప్పికొట్టింది. ఇది విమోచనం కాదు, విలీనమే. బీజేపీ ముఖ్యమైన సందర్భాల్లో కొంచెం మర్చిపోతుంది అనుకుంటా విషయాలను ఎంపీ కవిత కూడా రిటార్ట్ ఇచ్చారని. ఈ అంశాలకు సంబంధించి మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు బద్దం బాలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, పోసాల ఇందిరా శోభన్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎనుగల్లు పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రాజేశ్వరరెడ్డి గారు, సరే ఎందుకు అధికారికంగా నిర్వహించరు అనేది చెప్పే ముందు టీఆర్ఎస్ మజ్లిస్కి భయపడుతోందా? అందరూ ప్రతిపక్షాలు అందరూ ఇదే మాట అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అదే మాటతో ప్రారంభించారు. గత ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంది, 2 సంవత్సరాల 3 నెలలు. ఆ తర్వాత 3 సార్లు ఇది సెప్టెంబర్ 17 అని వచ్చింది. చర్చలు, చాలామంది, చాలా పార్టీలు, చాలా వ్యక్తులు చరిత్రను మర్చిపోయి అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 3 విధాలుగా దీన్ని చూడొచ్చు. ఒకటి బీజేపీ పార్టీ, 2 కమ్యూనిస్టులు, మిగతా పార్టీలు. ఓకే, టీఆర్ఎస్ని పక్కన పెట్టినట్లయితే వాళ్ళందరూ ఎవరెవరు ఏమంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? సెప్టెంబర్ 17, 1948లో పటేల్ సైన్యాలు వచ్చిన రోజున మన నిజాం నవాబ్ యొక్క సైన్యం లొంగిపోయిన రోజున విమోచన అని చెప్పాలంటున్నారు. అసలు ఇవాళ విమోచన అని చెప్తూ దాన్ని ఆ భావజాలాన్ని ఇవాళ చెప్తున్న బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళకు అసలు అక్కడ ఏమైనా రోల్ ఉన్నదా? 1946 నుండి 1948, ఆ తర్వాత 1950 వరకు జరిగిన ఈ యొక్క సాయుధ పోరాటం అనే పేరు మీద జరిగిన దాని మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తమ యొక్క శ్రేణులు కానీ వాళ్ళు ఎప్పుడైనా అందులో పార్టిసిపేట్ చేశారా? వాళ్ళు ఎప్పుడైనా దాన్ని సమర్థించారా? దానికి వాళ్ళు ఎందుకు ఈ రోజున, అంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని ముస్లిం హిందూ వ్యతిరేకత, ముస్లిం హిందూ మధ్యలో ఒక డివైడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పటేల్ అనగానే, పటేల్ ఎవరండి? పటేల్ గారి ఆర్ఎస్ఎస్ యొక్క రిప్రజెంటేటివ్ కాదు, భారత సైన్య రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ ఆ రోజున. కాబట్టి 1948 వచ్చిన రోజున అది విమోచన అని చెప్తున్నారు. ఎట్లా విమోచన అవుతుంది? సెప్టెంబర్ 17 విమోచన అయినట్లయితే ఆ తర్వాత కూడా 1950 జనవరి 26 వరకు కూడా అదే రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతన్ని కొనసాగాడు. అతన్ని లొంగిపోలేదు. అతన్ని లొంగిపోయినని చెప్పేసి పేరు మీద రాజ్ ప్రముఖ్ అనే అతనికి బిరుదిచ్చి సన్మానించుకున్నారు. అతనికి కావాల్సిన నష్టపరిహారం చెల్లించారు. అతని పేరు మీదనే 1950 వరకు కూడా సాగింది. అంటే నీ ప్రభుత్వం అనేది పటేల్ సైన్యం వచ్చింది మాత్రం వాస్తవం, కానీ ఆ రోజున ఆ రాజు అనేది కంటిన్యూ అయిందని కూడా వాస్తవం. అటు విమోచన ఆ రోజు రాలేదు. 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా దురదృష్టవశాత్తు అసలు చరిత్రను మర్చిపోయినాయి. బీజేపీ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ వెనుకబడిపోతాం అనే ఉద్దేశంతో ఆ రోజున ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే ఉండేది. ఈ రోజున సిపిఐ సిపిఎం గా ఉన్నాయి. వాళ్ళు కూడా తొందరపడి ఏదో ఒకటి చేయాలి అని అంటున్నారు. 1948 సెప్టెంబర్ 17ని విద్రోహ దినంగా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత పోరాటాన్ని కొనసాగించారు. 1950 అక్టోబర్ 20th వరకు కూడా వాళ్ళు కొనసాగించారు అదే ఉద్యమాన్ని. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే వాళ్ళు కూడా విమోచన, విలీనం అని చెప్పేసి వాళ్ళకు కూడా చరిత్ర మర్చిపోతున్నారు దురదృష్టవశాత్తు. ఆ పెద్దలు మర్చిపోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో. నిజంగా పోరాట వారసులు వాళ్ళు. పోరాటం ఎందుకు సాగిందండి ఆ రోజు? ఇక్కడ వీళ్ళ రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని బయటకు తీసుకొచ్చి దేశంలో యూనియన్ లో కలపడం, దీనికి మతానికి లింక్ ఎందుకు పెట్టాల్సిన అవసరం వస్తుంది? హిందూ ముస్లిం మతానికి లింక్ ఎందుకు పెట్టాల్సి? ఆ రోజున రజాకార్లను వ్యతిరేకించే పేరు మీద రజాకార్లను చాలా మంది లొంగిపోయారు. కొంతమంది ఆ రోజున లొంగిపోయిన తర్వాత మరలా 2 సంవత్సరాలు దాని మీద మీద కొనసాగింది. ఆ రోజున ఉద్యమాన్ని చేసిన కమ్యూనిస్టు పార్టీల మీద ఇదే సైన్యం మళ్ళా ఊచకోత చేసింది. అదేవిధంగా ముస్లింల పేరు మీద కూడా 1,00,000 మంది పైగా ముస్లింలను ఊచకోత కోసింది ఆ రోజున పటేల్ సైన్యం. కాబట్టి అది పోరాటం అనేది కంటిన్యూ అయింది, రాజరికం అనేది కంటిన్యూ అయింది. కాబట్టి ఇవాళ
బీజేపీకి అర్హత లేదు, హక్కు లేదు. ఒకటి. రెండు, కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా దిగజారిపోయి Right. ఇలా ఏదో ఒకటి మేము చేయాలని చెప్పేసి మహత్తర పోరాటం సాగిందనే దాన్ని కూడా మర్చిపోయి దాన్ని వెంటబడడం అనేది చాలా దురదృష్టకరం. మేము ఇవాళ టిఆర్ఎస్ పార్టీగా మేము ఖచ్చితంగా చాలా స్పష్టమైన దాంతో ఉన్నాం. అది విమోచన కాదు, ఖచ్చితంగా రాజరిక వ్యవస్థ. సరే, విలీనమే అనుకుందాం. విలీనమే అనుకుందాం. రాజరిక వ్యవస్థ నుంచి ఒక ఆటోక్రసీ టు డెమోక్రసీ మళ్ళీ మిమ్మల్ని ఇంకొన్ని ప్రశ్నలు అడగాలి. బాలరెడ్డి గారు, అసలు బీజేపీకి ఏం హక్కు ఉంది అన్నారు రాజేశ్వర రెడ్డి గారు. అసలు వాట్ ఈస్ యువర్ రోల్ అని అడిగారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బ్రిటిష్ సామ్రాజ్యము పరిపాలించే వాళ్ళు కూడా స్వాతంత్ర ఉద్యమాలు జరిపారు. మరి స్వాతంత్ర ఉద్యమంలో జరిపినప్పుడు ఈ బీజేపీ ఉన్నదా అని అడుగుతుండు, ఆర్ఎస్ఎస్ ఉన్నదా అని అడుగుతుండు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది 1925లో ఏర్పడ్డ విషయం రాజేశ్వర రెడ్డి గారికి తెలియాలి. ఆనాడు కేశవరావు బలిరామ్ ఎడ్గేవారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిరి. అది కూడా తను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్వాతంత్రం గురించి పోరాడినప్పుడు మరి అందరు కూడా పాల్గొన్నారు. అయితే ఈ నిజాం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది అనేది మనం ఉత్సవం జరుపుకోవాలనేది మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, కవిత గారు ఏం మాట్లాడుతున్నారు, వీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. అసలు బీజేపీ తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిందా అని అడుగుతున్నారు. కానీ బీజేపీ ఎప్పుడు చేసింది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. చరిత్ర 1996లో అభినవ్ సర్దార్ పటేల్ అయినటువంటి ఉక్కు మనిషి మరి లాల్ కృష్ణ అద్వానీ గారి చేత మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టినాం. మేము ఏదో మతం ఇవాళ ఓట్ల గురించి కక్కుర్తిపడి మేము చేస్తలేము. చరిత్ర మనుగడిపోతుంది కాబట్టి చరిత్రను గ్రామాన్ని తెలపడానికి మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఉద్యమంలో మీరు పాల్గొన్నారా అంటే మేము పాల్గొనలే, మీరు పాల్గొనలే, మేము పుట్టినాం అప్పుడైతే. అర్థమైందా? రెండో విషయం ఏంటంటే లాల్ కృష్ణ అద్వానీ గారు మరి నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ 17 సెప్టెంబర్ 1948 ఏ రకంగానైతే పోలీస్ యాక్షన్ అంటున్నామో అది అందరూ ఒప్పుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. పోలీస్ యాక్షన్ ఎందుకన్నారంటే దాని మతలబ్ వేరే ఉంది. అయితే నిజంగా దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోని 560 సంస్థానాలను విలీనం చేసిండు. 3 రాజ్యాలను చేయలేకపోయాడు. జమ్మూ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ దక్కన్ కానీ, ఇవాళ మనం తెలంగాణ అంటున్నాం, అది జూనాగఢ్. మరి ఇక్కడ అరాచకాలను సృష్టించినటువంటిది కాసిం రజ్వీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మిలిటరీని పెట్టి మత మార్పిడి చేసి మరి గ్రామాల మీద పడి మరి బీభత్సం సృష్టించి మరి మరి ఏ రకంగా హత్యలు చేసిందంటే అసలు నిలబెట్టి తుపాకీ కుండతో కాల్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు దీన్ని మతం చుట్టూ లేకపోతే మతం చుట్టూ వాళ్ళు చుట్టున్నారు? ఇప్పుడు మజ్లిస్ కాదు, ఇప్పుడు అంటే కాసిం రజ్వీ వదిలేసినటువంటి ఎంఐఎం పార్టీ మజ్లిసే ఇత్యాది ముస్లింతోని మత మార్పిడి చేస్తుండే వాళ్ళు నిజాం ప్రభుత్వంలో. మరి ఆ పార్టీ ఇవాళ ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోయినా కూడా ఎంఐఎం పార్టీ ఉన్నది. కాబట్టి ఎంఐఎం పార్టీ యొక్క చెప్పు చేతుల్లో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. అసలు దాన్ని ఒప్పుకోవాలి. ఎంఐఎంకు భయపడి ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి భయం చేత ఈ రకంగా చేయవలసినటువంటి అవసరం లేదు. బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం అంటే ఆనాడు మరి పత్రికా విలేక షేహబుల్లా ఖాన్ కానీ మరి చేతులు నరికిండ్రు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా రాస్తాయి. అదే రకంగా షేక్ బందగిని చంపడం జరిగింది. అయితే మన తెలంగాణలో ఉన్నటువంటిది మన ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో నిజాంను పొగుడతాడు, ఒక దిక్కేమో మరి అమరవీరులను పొగుడతాడు, కొమర భీముని కానీ లేకపోతే చాకలి ఐలమ్మ కానీ లేకపోతే దొడ్డి కొమరయ్య విషయంలో కానీ మరి ఏ రకంగా మాట్లాడతాడు? ఒక దిక్కు నిజాంను వ్యతిరేకిస్తే బాగుండు, నిజాంను ఏమో మెచ్చుకుంటాడు, మరి ఒక దిక్కేమో స్వాతంత్ర సమరయోధులనేమో కీర్తిస్తాడు. అంటే ఈ రకంగా ద్వంద్వ వైఖరి ఎందుకు చేస్తున్నాడు అనేది మేము అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం ఇది ఒక వివాదం లాగా, విలీనమా, విమోచనమా, విద్రోహమా, ఆ సందిగ్ధం కొనసాగుతోంది. సరే, పార్టీలు ఏ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ నిన్న కూడా జరుపుకున్నారు. సరే, ఆ మాటకు వస్తే తెలంగాణ భవన్లో కూడా జెండా ఎగరేశారు హోంమంత్రి గారు. దీనికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా పడదా, లేకపోతే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి అందరూ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది? దీనికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీని చుట్టూ రాజకీయాలు చేసి రాజకీయాల చుట్టూ దీన్ని తిప్పడం అనేది మంచిది కాదు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క నిరంకుశ వ్యవస్థలో మన వాళ్ళు ఎంతోమంది భారతీయులు చనిపోయారు. మనం విద్రోహం ఇంకో రకమైన పదం పెట్టి మనం మాట్లాడతలేము.
ఏ కారణాల వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ కాంటెస్ట్లోనే దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన మన హైదరాబాద్ సంస్థానానికి, తెలంగాణ ప్రాంతానికి, మరాఠవాడ కానీ ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు కానీ, మరాఠవాడలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు ఆ రోజున స్వాతంత్రం రాలేదు. 1 సంవత్సర కాలం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ టైంలో ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ప్రజలు స్పందించరు. మొట్టమొదటిగా ప్రభుత్వం ఇందులో జోక్యం కల్పించుకోలే. ప్రజలు మేము భారతదేశంలో, భారత ప్రభుత్వంలో మేము విలీనం కావాలి, మాకు స్వతంత్ర రాజ్యాంగం మేము ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక రైతాంగ సాయుధ పోరాటం చాలా బలంగా జరిగింది. ఆ రోజున 10 లక్షల ఎకరాల భూమిని కూడా సేకరించిన సందర్భం ఆ రోజున. కమ్యూనిస్టులు విపరీతమైన పోరాటం ఆ రోజు చేసిండ్రు. ప్రజలందరూ పోరాటం చేసిండ్రు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ అంతటి ఉన్న వాళ్ళు పోరాటం చేసిండ్రు. ఆ క్రమంలో సెప్టెంబర్ 13న మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్కు శ్రీకారం చుట్టాడు. 3 రోజుల లోపల మొత్తం నిర్బంధించిన సందర్భంలో సార్ అందులో కూడా కొంత ఇబ్బందికరమైన వాదన జరగవచ్చు, అందులో మనం విశ్లేషణలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఆ సందర్భంగా మనకు విలీనం అనేది జరిగింది. 17 సెప్టెంబర్లో విలీనం జరిగింది. విలీనం జరిగిన తర్వాత సరే ఆ రోజు ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక 3 రంగుల జెండాను ఎగిరివేయకపోవడం తప్పే. అప్పుడున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పక్కనటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఆ ప్రభుత్వాలు ఈ యొక్క సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రభుత్వ లాంఛనాలతోటి 3 రంగుల జెండాలను ఎగురవేస్తూ అక్కడ వాళ్ళు ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవంగా దాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఇది ఎవరో మాట్లాడే మాటలు కాదు. ఉద్యమ సమయంలో స్వయంగా కేసీఆర్ గారు, నేను వీడియో క్లిప్ కూడా నిన్న లైవ్ చూపెట్టాను, ఇక్కడ చూపెడదామంటే వద్దనుకున్నాను, ఎందుకని టైం తక్కువ ఉంటుందని. స్వయంగా అన్ని అనుభవం ఉన్నటువంటి ఉద్యమకారుడుగా తెలంగాణ సారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమన్నారు ఒక సమావేశంలో, రోషయ్య గారు ఇది నీకు తగునా, మీరు చేస్తున్న విధానం ఏంటి, మీకు జ్ఞానం లేదా, పక్కనటువంటి కర్ణాటక ప్రభుత్వం చేస్తుంది, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మాకు 3 రంగుల జెండా ఎగిరేసుకునే హక్కు లేదా, మా ఆత్మగౌరవం లేదా, ఇంత అవమానపరుస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అని చాలా గొప్పగా మాట్లాడాడు. సరే మనం ఇక్కడ నేను విద్రోహం పెడతారా దానికి పేరు టైటిల్ ఇంకోటి పెడతా, విలీనమే అందం పోనీ విలీనం జరిగింది, కారణాలు ఏమైనప్పుడు కూడా అది చరిత్ర ప్రజల దృష్టిలో ఉండాలి, చరిత్ర కనుమరుగు కావద్దని చెప్పి మీ నాయకుడు మాట్లాడిన మాటలకు కట్టుబాటు ఉండాల్సిన అవసరం ఉంది కదా. వారు అధికారులకు వచ్చింది కదా, వేరే ప్రభుత్వాలు ప్రశ్నించినప్పుడు, వేరే ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి కొనియాడినప్పుడు, మరి మనమే ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ రోజును మీరు విలీనమైన పెట్టి మాట్లాడండి, విద్రోహం మీరు విమర్శ చేయండి, ఇంకొక రకమైనటువంటి మాట్లాడేటువంటి విమర్శ చేయండి. కానీ విలీనమైన రోజున కనీసం అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఒక జెండా ఎగిరేస్తే ఎంత గౌరవం ఉంటుందండి, మీరు చెప్పిన మాటకి ఎంత శాంటిటీ ఉంటుంది. ఆ కాంటెస్ట్ లో మనం చూడాలి, కానీ దీన్ని కూడా మనం రాజకీయం చేసుకునేటువంటి ధోరణిలో మనం మాట్లాడుకోవద్దు. అటు జరిగినా ఇటు జరిగినా విధ్వంసం ఎవరు జరిగినా జరిగిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం తర్వాత మనకు ఒక స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఆ రోజుకు ఒక ప్రాతిపదికను, ఆ రోజుకు ఒక ప్రత్యేకతను మనం తప్పకుండా మనం సూచించవలసిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వాలు విమర్శించిన వాళ్ళము, సమైక్య పాలన విమర్శించిన వాళ్ళము, పక్క రాష్ట్రాలను కొనియాడిన వాళ్ళము, మనం అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని మనం విస్మరిస్తామని మాట్లాడితే అనుమానాలు వస్తాయి. మరి అనుమానం రాకుండా ఉండే విధంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటన చేసి భవిష్యత్తులో మేము తప్పకుండా చేస్తామని ఉంటే బాగుంటుంది. దాంట్లో మీరు మేషాలు లెక్క పెట్టుకుని దానికి కూడా పట్టింపులు పోవాల్సిన అవసరం లేదని సూచన. గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు అధికారికంగా నిర్వహించలేదు, సరే ఇప్పుడు టీఆర్ఎస్ నిర్వహించాలని సరే ప్రత్యేక కారణాల వల్ల డిమాండ్ చేస్తున్నారు. నిన్న హోంమంత్రి చాలా స్పష్టంగా అప్పుడు ప్రభుత్వాలను మేము విలీన దినంగా చేయాలని అడిగింది తప్ప మేము వస్తే చేస్తామని ఎక్కడ చెప్పలేదు అని ఒక మాట అన్నారు. సరే కవిత గారు కూడా కొంత కామెంట్ చేశారు ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి. ఏమనిపిస్తుంది మీకు మొత్తం ఈ కామెంట్స్ మీద? ఇవాళ మొత్తానికంటే తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినము అన్నది క్లియర్గా టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఆ పదాన్ని, సాయుధ పోరాటాన్ని, గతంలో మేము ఇలా నలగబడ్డాం, సమైక్యాంధ్రలో నలుగుతున్నాం అని చాలా పెద్ద పెద్ద మాటలతోటి పబ్లిక్ని అంతా కూడా మస్మరైజ్ చేసి, అంటే నిజంగా మనము దగాపడ్డాం. మీరు చెప్పినారు కొంతవరకు, మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చరిత్ర గురించి అంతా కూడా అందరు మాట్లాడారు కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను. నేను క్లియర్గా ఇవాళ ఏం చెప్తున్నా అంటే అక్టోబరు 2013 రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి వాక్యలకు విమోచనము సిగ్గులేదా, మీరు తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వము రోషయ్య గారు గవర్నమెంట్ దింపాల్సిందే, దీన్ని చేయాల్సిందే మీరు పట్టుబట్టినారు ఆ రోజు. దానితో పాటుగా ప్రతి సంవత్సరం ఉద్యమ సమయంలో అమరవీరుల సాక్షిగా నల్లని పావురాలతో దానికి అనుబంధంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి జాగృతి సంస్థ కవిత గారు, ఎంపీ కవిత గారు, నల్లని పావురాలతో ఆ రోజు మనము దానిని విమోచన దినంగా
చేసినాం. మరి ఇవాళ మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మన గతంలో గురించి మనం మాట్లాడట్లే. మనం వచ్చిన తర్వాత గతంలో మనం చెప్పిన వాక్యాలు మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. దానిని మీరు విస్మరిస్తున్నారా, లేకపోతే పక్క వాళ్ళు దాన్ని రాజకీయం చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, ఈవెన్ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదు. ఏ రకానికి మొత్తం మీరు చేసినటువంటి దాంట్లో మీ పాత్ర జీరో. ఇవాళ దాని గురించి మాట్లాడాలి అనుకుంటే కాంగ్రెస్ మాట్లాడాలి, ఐదర్ కమ్యూనిస్టులు మాట్లాడాలి. ఎందుకు అనంటే ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని వాళ్ళు పూనుకొని ఉన్నట్లయితే, సైన్యాలు పంపించినట్లయితే ఇక్కడ నవాబులను రజాకార్లను అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ నేపథ్యంలో ఇవాళ చేసుకోవాలంటే కాంగ్రెస్ చేసుకోవాలి. ఇవాళ గతంలో కాంగ్రెస్ జెండా ఎందుకు ఎగరేయలేదని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదన్న దానికి కారణం ఉన్నది. గతంలో సమైక్యాంధ్రలో ఉన్నాము, మన పప్పులు ఉడకలేదు అప్పుడు కాబట్టి కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్లు వచ్చారు, మేము వచ్చింటే మేము చేసిండే వాళ్ళము. అయినప్పటికీ ఇవాళ మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ చేయండి అని చెప్పేసి మీ పైన మేము ప్రెజర్ చేస్తున్నాం, మీరు మాట్లాడినారు కాబట్టి. సో ఏదైనా కూడా రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా చేస్తే ఏముంది అప్పుడు అంటే రజాకారులు చేసినటువంటివి, నిజాం నవాబులు చేసినటువంటి అరాచకానికి కొంత విముక్తి మనకు కలిగింది ఆ సమయంలో. విలీనము అంటే ఆయన అంటే తప్పని పరిస్థితుల్లో విలీనం చేశాడు కాబట్టి ఇవాళ మనము దానిని ఏదో రకంగా ఆ అమరులకు మనము నివాళులర్పించడము మన యొక్క బాధ్యత, అన్ని పార్టీల యొక్క బాధ్యత కాబట్టి దాన్ని చెయ్యండి, ఏదో రకంగా చెయ్యండి. అది కాకుండా విలీనమా, విద్రోహమా, విముక్త, విమోచన ఏంది రాజకీయం, దేని ఎటు తిరుగుతున్నది, అసలు విషయాలని పక్కన పెట్టి చేయాల్సినటువంటి వాళ్ళకు ఒక జెండా ఒక మాట చెప్పండి. నిన్న అంటే నాయన నరసింహ గారికి ఎంత అంటే రాజకీయంగా అంత సీనియర్ అయ్యింది, ఒక మంత్రి స్థాయిలో ఎంత పరిణితి ఉంది అనుకోవాలి ఆయనకు. అంటే మేము గతంలో ఆడినామంటే నేను అప్పుడు గవర్నర్ అసలు నాకు దేంట్లో లేని ఉద్యమంలో ఉన్నావు కాబట్టి గాలికి ఓ మాట అన్నా, నేను ఇవాళ గవర్నమెంట్ వచ్చినాక నేను చేస్తా అన్నానంటే ఆయన ఎలాంటి ప్రజాప్రతినిధి అని పబ్లిక్ ఎంత పరిణితి ఉంది అని చెప్పేసి పబ్లిక్ ఒక విషయం, అధికారికంగా నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న ప్రధాన ఇబ్బంది లేదా అడ్డంకి ఏంటి? అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం లేదు. మేము చాలా చక్కగా క్లారిటీతో ఉన్నాం. మిగతా పార్టీలు చాలా గందరగోళంలో, అసలు ఏ మాత్రం ఉద్యమంతో సంబంధం లేని బీజేపీ వాళ్ళు ఊరికైనా విమోచనం అని అంటున్నారు. అది విమోచనం కాదు అని మేము చెప్తున్నాం. రెండు, విలీనం అని చెప్పేసి ఎవరైనా చెప్పినట్లయితే విలీనం ఆ పర్టికులర్ గా అక్టోబర్ 10th నుంచి వెళ్ళి 1948 తర్వాత 1950 వరకు కూడా అదే రాజరికం కొనసాగింది అనేది వాస్తవము. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే భావిస్తున్నాం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చింది. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా గుర్తించిన రోజు కాబట్టి సెప్టెంబర్ 15 మేము కూడా జెండా ఎగరేస్తున్నాం. అంతకు ముందు ఎగరేసినాం, ఈ రోజు కూడా ఎగరేస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలు అంత ముందు ఎప్పుడు ఎగరేయలే. ఇవాళ ఉన్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి అంటే లేదు కాబట్టి ఏదో ఊరికే వాళ్ళు ముస్లిం అనే దాని మీద ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు ఇలా పట్టించుకుంటున్న రోజు కాదు. మిగతా పార్టీలు కూడా ఆ రోజు నిన్నటి వరకు వాళ్ళు చెప్తున్నారు ఉమ్మడి దాంట్లో ఉన్నాం కాబట్టి, ఉమ్మడి దాంట్లో ఉన్నట్లయితే ప్రభుత్వం చేయకపోవచ్చు, పార్టీగా నీ ప్రాంతం కూడా చేయాల్సిన అవసరం ఉండే కదా. అమ్మా నేను మీతో మాట్లాడాను, కేసీఆర్ గారు క్లియర్ గా విమోచన దినం చేయాలి అని మాట్లాడినారు కాబట్టి ఇవాళ అన్ని మాట్లాడుతున్నాయి. లేకపోతే మూడు సంవత్సరాలుగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో జెండా ఎగరేస్తుంది, ప్రభుత్వ పరంగా ఎందుకు చేస్తలేదని అడగడం జరిగింది. మరి ఇలా మర్చిపోయి మాట్లాడితే మా పార్టీకి గానీ మా శ్రేణులకు గానీ అదే ఎంఐఎం మీద ఈ విధంగా 3 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు కదా, ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీకి ఇంకోరికి. ఇది ప్రజలు ఏమనుకున్నారు? గత ఎలక్షన్ లో ముందు మొన్న జరిగిన సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన ఎలక్షన్ లో సెప్టెంబర్ 17 విమోచన చేయట్లేదు, వీళ్ళందరూ కూడా ఎంఐఎంకి లొంగిపోయినని చెప్తే ప్రజలందరూ కూడా ఒక స్వాగతం చెప్పారు, తీర్పు చెప్పారు. ఏమని? మీరు చెప్పేది అవాస్తవము, అబద్ధాలు, కాబట్టి మీకు ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పేసి అదే ఎంఐఎంకి అదే టిఆర్ఎస్ కి మొత్తం కూడా బ్రహ్మరథం పట్టిన నాకు చెప్తుందంటే మీరు చెప్పిన వాదనలో పస్స లేదు. మీకు నీతిగా నిజాయితీగా ఒక ప్రేమతోన ఓట్లు వచ్చినాయి కావు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మీరు ఏంది కంటిన్యూ చేద్దామండి. 2019కి సంబంధించి ఇప్పటికే బీజేపీ
రాజకీయంగా బలపడాలని లేకపోతే అధికారంలోకి రావాలని ప్రయత్నం కూడా నిన్న అమిత్ షా గారి మాటల్లో కనిపించింది. ఎంతవరకు అవకాశం ఉంటుందనేది చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. బాలరెడ్డి గారు ఇక పొలిటికల్ కామెంట్స్ చేశారన్న అమిత్ షా ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. గతంలో ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ గారు అలాగే ప్రధానమంత్రి గారు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం పొగుడుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ నిన్న కంప్లీట్ గా ఒక రాజకీయ టర్న్ తీసుకున్నట్టుగానే కనిపించింది. ఎందుకంటే కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోంది, దాని ఫిరాయింపులకు వాడుతోంది అని ఒక ఘాటైన విమర్శ చేశారు. సరే, మిగతా విమర్శలు కూడా చేశారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ కంపెనీకి స్వస్తి చెప్పాలన్నారు. నిజంగా కాన్ఫిడెంట్ గానే దిశానిర్దేశం చేయాలనుకున్నారా, లేకపోతే ఏదో పొలిటికల్ గా వచ్చారు కాబట్టి కామెంట్ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులైన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇదే రకంగా మరి తిరిగి మరి అధికారంలో తెచ్చినటువంటి ఘనత చరిత్ర ఆయనకున్నది. మనం హర్యానాలో చూసినట్టయితే 4 ప్రభుత్వం వచ్చినాం. అదే రకంగా అక్కడున్న అస్సాంలో 5 ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి ఇక్కడ తెలంగాణలో బలమైనటువంటి పార్టీగా బీజేపీ. సరే, మేము అధికారంలో మాకు బలమైనటువంటి పార్టీ మాకు నిజంగా రాష్ట్రాల్లో చూసినట్టయితే మిగతా రాష్ట్రాలకు ఇక్కడ తెలంగాణకు చాలా బలమైన రాష్ట్రం పార్టీకి ఉంది. కాబట్టి అటువంటిప్పుడు అధికారంలోకి ఎందుకు రారనే విషయంలో కూడా ఇప్పటికే అమిత్ షా గారు ఈ సంవత్సరం లోపటనే ఒక 3 నెలలు 6 నెలల లోపల ఇది మూడోసారి రావడం జరిగింది. అయితే ఆయన చెప్తూ వచ్చాడు ఏమని, మీరు అసలు తెలంగాణ ఇష్యూలో ఏ రకంగానైతే ఉద్యమం చేసి మరి కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిండ్రు, మీరు కూడా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రభుత్వం చేసే తప్పుడు విషయాలపైన మీరు దృష్టి సేకరించి మీరు విమర్శన చేసుకుంటూ ప్రజల దగ్గర కొని మన సంక్షేమ పథకాలను వాళ్ళకి అందియండి. మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళకి చెందుతున్నాయా? పథకాలన్నీ దాదాపు కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసింది. ఈ స్థాయిలో ఒక విషయం అన్నాడు, మేము కేంద్రం నుంచి కరువు నిధులు ఇచ్చినాం, ఇవాళ దాకా 792 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందా అంటే దేనికి వాడుకుంటున్నారు వీళ్ళు? మేము ఇచ్చే కేంద్ర ప్రభుత్వం డబ్బును వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు వాడుకుంటున్నారు అనేది తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీగా మరి జాతీయ అధ్యక్షుడిగా విమర్శించడానికి హక్కు లేదా? హక్కున్నది. విమర్శించచ్చు అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు పరస్పరం పొగుడుకుంటారు. ప్రధానమంత్రి వేరు, ముఖ్యమంత్రి వేరు. సరే, బీజేపీ పార్టీ నాయకుడు వచ్చినప్పుడు కంప్లీట్ గా విమర్శల వాళ్ళకు పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి నేను తప్పకుండా చేయూతనిస్తా అంటాడు, తప్పకుండా ముఖ్యమంత్రి ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారని మోడీ చెప్పారు. అసలు ఏమీ చేయట్లేదు, కేంద్రం డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. మేము చెప్తున్నాం కదా, యాజ్ ఏ రాజకీయ పార్టీగా ఒక కార్యకర్తగా మేము ఇవాళ చెప్తున్నాం, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అరచేతుల్లో స్వర్గం చూపెడుతుంది. మిషన్ భగీరథ విషయంలో కానీ లేకపోతే మిషన్ కాకతీయ విషయంలో కానీ మరి ఏ రకంగా అవినీతి జరుగుతుందనే విషయాన్ని మేము బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేమీ తప్పుకోవడానికి వీలు లేదు వాళ్ళు. కానీ రెండో విషయం ఏంటంటే, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతుల యొక్క 792 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఖర్చు చేసిండ్రా, రైతులకు అందించిండ్రా? మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని ఏమైనా పూర్తి చేయగలుగుతుండ్రా? ఏమీ చేస్తలేరు. అనవసరంగా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే లాభం ఏముంది? గతంలో కూడా మన కవిత గారు అన్నారు, మాకు ఒక 3,000 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతే మేము అభివృద్ధి చెందుతాం. 3,000 కాదు, మేము అసలు 43,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. మరి దాని ఎక్కడ రోడ్ల విషయంలో నేను చెప్తాను, 90,000 కోట్లు ఇచ్చినా కూడా మీరు ఏమి ఇచ్చినా అని అడుగుతున్నారు. మేము నిన్న కూడా అమిత్ షా గారు లెక్క చెప్పిండి దేనికి ఇచ్చినామనే విషయాన్ని. మేము అనేది ఏంటంటే చూసినావు కదా. మరి నేను చెప్పేది ఏంటంటే, ఎంతసేపు వీళ్ళు మేము అడుగుతున్నామేంది, మేము ఇవాళ విమోచన, విద్రోహమా లేక విలీనమా అని చర్చకు వచ్చింది. అసలు మేము స్వాతంత్రం వచ్చింది అంటున్నాం, విమోచన కలిగింది అంటున్నాం. అంటే బానిసత్వాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి పొలిటికల్ గా టార్గెట్ చేయడానికి తప్పకుండా చేస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేయము? ఒక రాజకీయ పార్టీగా మాకున్నటువంటి బాధ్యత ఉన్నది, మేము తప్పకుండా టార్గెట్ చేస్తాము. గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాం మీకు. రాజీవ్ గాంధీ ఇదే పార్లమెంటులో 1984లో
ఆయన ఏమన్నాడు, దోయా తీన్ పార్టీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పార్టీ మీద ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారంటే మరి అదే లాల్ కృష్ణ అద్వానీ గారు 200 మందిని గెలిపించి అధికారంలోకి వచ్చినట్టు ఘనత చరిత్ర మాకు ఉన్నది. అంటే మేము అనేది మేము క్లియర్ గా ఉన్నామండి, మేము తప్పకుండా ఆల్టర్నేటివ్ గా తయారైతాము, మేము వస్తామనే నమ్మకం మాకున్నది. సో ఇక్కడ నుంచి పొగడ్తలు ఉండవు టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య, తప్పకుండా మేము ప్రేమలు పొగడ్తలు ప్రేమలు పొగడ్తలు అధికారంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు, కానీ రాజకీయ పార్టీగా మేము ఎందుకు చేస్తాం నాకు అర్థం కాదు. మేము ఎందుకు చేస్తాం చెప్పండి. గతంలో జూన్లో అమిత్ షా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే వర్డ్ చెప్పారు, 90,000 కోట్లు ఇచ్చారు. తర్వాత ఈటల రాజేందర్ గారు 11th రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్ గా 2014 to 15, 15 to 16 వచ్చిన బడ్జెట్ లో 36,000 కోట్లు వచ్చినాయి. దానికి దేనికి ఎంత కేటాయించినా నా దగ్గర ఉన్నాయి. ఆ కేటాయింపుల ప్రకారంగా తను చెప్పారు. సో మరి ఆ లెక్కన మరి మీరు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు తీసుకొని వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, ఇద్దరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆర్థిక మంత్రి అథెంటికల్ గా ఆయన ఇచ్చినాడు అని అంటే ఇట్స్ జెన్యూన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ లెక్కల ప్రకారంగానే ఈ సెక్షన్ కి ఇంత ఇచ్చినారని చెప్పినారు. మరి ఇవాళ అస్సాంలో మేము నలుగురితో వచ్చినామని చెప్తున్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఆ వ్యతిరేకతతో వచ్చిన తప్ప నీ గొప్పతనం అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కంపెనీకి మూత కంపల్సరీ పడుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలిమిగానటువంటి విషయాలు చేసినటువంటి ఇవాళ సెంట్రల్ నుంచి కొంత ఫండ్ వస్తే ఆ ఫండ్ని ఇప్పుడు రైతులకి రావాల్సినటువంటి సబ్సిడీ విషయాన్ని రైతులకు ఇవ్వకుండా వేరే వాటికి ఆ బడ్జెట్ ను మళ్లించారు. సో ముఖ్యంగా అంటే అన్నదాతను కాపాడాల్సినటువంటి మీరే ఇవాళ నేను ఒక రైతునని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళని విమర్శించినప్పుడు, ముఖ్యంగా మనకున్నది తెలంగాణలో ఉన్నది అదే సోర్సు. సో మరి అలాంటి వాటిని విమర్శించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ గాలిలో ఏమంటారు పొట్టు మీద ఇల్లు అలికినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ. అంటే మీద అంతా మెరుగులు కనబడుతున్నాయి, లోపల ఏం లేదు. గ్రౌండ్ గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఒకవేళ మీరు చూసినట్లయితే ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు సేకరించండి. ఇవాళ మొత్తం జరుగుతున్నది ఏంటంటే కేవలము పింఛను, మీరు ఇస్తున్నటువంటి పింఛను మేము ఇచ్చిన 200ని మీరు 1000 రూపాయలు ఇప్పుడు పెరిగినటువంటి అవసరాల మేరకు కొంత పెంచిచ్చిన అది సంతోషం. అది ఒక్కటి తప్ప మిగతాది ఏది కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు క్షేత్రస్థాయిలో. అది కనుక మీరు తెలుసుకుంటే ఇంకా 2 సంవత్సరాలు మీకు మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు కాబట్టి ఈ 2 సంవత్సరాలు 2.5 years మీరు చేస్తే కనుక ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. 2019లోకి సరే క్లోజ్ చేస్తా ఉంటున్నారు, అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు నేను కాదు, ఒక చిన్న పిల్లోడిని అంటే చెప్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో ఉంటే అల్టిమేట్ గా ప్రతిపక్షంలో ఎవరున్నారు అని అంటే కాంగ్రెసే ఉందంటారు. టీడీపీ ఉండింది గతంలో, టీడీపీకి ఇవాళ ఆ స్థానం ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏమన్నా బీజేపీ ఉంది, బీజేపీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ కార్యకర్తలకే బలంగా లేదు, కార్యకర్తలే బలంగా లేదు. నాకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ కొంత ఏదో అవకతవకలు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ కాదు. మీరు చూసినట్లయితే గతంలో జరిగినటువంటి ఈ మధ్య జరిగిన ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ ఏ రేంజ్ లో ప్రజా సమస్యల పైన ఎత్తి వాళ్ళ మెడలు ఉంచిందో మీరు చూస్తున్నారు. ఎన్నిసార్లు వాళ్ళ కోర్టుకెళ్ళి ఎన్నిసార్లు కోర్టుకెళ్ళి మొట్టికాయ లేపించిందో చూస్తున్నాం మనము. ఆ నేపథ్యంలో ప్రజల సమస్యల పైన ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నాము. మరి అట్లాంటప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? నెక్స్ట్ దానితో పాటుగా ఇవాళ బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యల విషయాలన్నిట్లో కూడా అంటే ఈ కాంగ్రెస్ పైన చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు మేము గతంలో అసలు అదే చెప్తున్నాను. ఇప్పుడు అమిత్ షా బాబా గారు గాని ఇక్కడ కేసీఆర్ బాబా గాని ఇద్దరు మరి అంటే మోడీ బాబా గాని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తీసుకున్నట్లయితే ఈయన లవ్ కావాలంటుండే, ఈయన లవ్ ఇస్తా అంటుండే. మరి ఇక్కడికి వచ్చేసరికి రాజకీయంగా వీళ్ళిద్దరు మరి వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతున్నది? మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏమున్నది అంటే సెంట్రల్ లో ఒకటి ఉన్నది, స్టేట్ లో ఒకటి ఉన్నది. అంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికి మీరు తీసుకున్నటువంటి మిషన్ భగీరథ విషయాన్ని తీసుకున్నట్లయితే మిషన్ భగీరథ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ మిషన్ భగీరథను అంటారు అథెంటికల్ గా ముద్ర వేసిపోయినారు మోడీ గారు. అంటే ఆయన అధికారంగా వచ్చేసి ముద్ర వేసిపోయినాడు. అదే దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటిది ఏంటిది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? ఇక్కడే మీరు 2 ధోరణి కనబడుతున్నది. ప్రజలు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు? మేము 2019 లో అల్టిమేట్ 2019 లో చూడండి మీకు తెలుస్తుంది. మీకే అనిపిస్తుంది 2019 ఎన్నికల్లో ఇప్పటికే బలంగా ఉన్నాం, బలపడతాం, దాదాపు అధికారానికి వస్తామని బీజేపీ ఇంతకుముందు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా అదే రకమైన దిశానిర్దేశం చేశారు కేడర్ కి. అటువంటి అవకాశం ఉందా? లేదు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం పుంజుకుంటుందా? మీరు అడిగిందంటే 2 ప్రశ్నలు, రెండింటికి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఋతువులలో వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎట్లుంటుందో రాజకీయాలలో కూడా అలాంటి వ్యవస్థలు ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదనేది మొదలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఒకసారి మనం భవిష్యత్తు మనం చెప్పలేం, భవిష్యత్తు మనం అంచనా వేసుకుంటాం తప్ప చరిత్రను ఒకసారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజరికాలు పోయినాయి, ప్రజాప్రభుత్వాలు కూడా పతనమైనాయి,
నూతన ప్రభుత్వాలు వచ్చినాయి. ఇది ఒక ప్రజల మ్యాండేట్, ఇది అంతిమంగా ప్రజలు కనుక ఎవరికి వారు ఆశాభావాలుగా ఉంటారు. ఒలింపిక్స్లో 1000 మంది పోయి పార్టిసిపేట్ అయ్యారు, 100 మాత్రం మెడల్స్ వచ్చినాయి కదా. అంటే పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు రాదనుకుని వాడు పోకపోయి ఉంటే వాడు ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదు కదా. కనుక ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఎవరో ఒకరికి వస్తుంది. అధికారం అనేది ఎవరికి శాస్త్రం కాదు, ఎవరికి అశాస్త్రం కూడా కాదు. ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా ఇంకో ఆల్టర్నేటివ్ కూడా రావచ్చు, చెప్పలేము. కనుక ఇవన్నీ కూడా మనం దాని పెద్ద లోతుకు పోవడం తప్పు. రెండవది ఆశపడడం తప్పు కాదు. ప్రతి రాజకీయ పార్టీకి ఆ ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం రావడం ప్రయత్నం చేస్తుంది, అధికారంలో పార్టీ రిటైన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తుంది. అదొక అంశం. రెండో అంశము, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మేమిచ్చినాము అనే మాట మర్చిపోవాలి. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ట్యాక్స్ పేయర్స్కు మనం కస్టోడియన్స్ మాత్రమే. దట్ ఈస్ నాట్ అవర్ ప్రాపర్టీ. మనం ఏమన్నా నిధులు దాచిపెట్టుకుని భూములు ఇచ్చేది కాదు. అందుకనే ఒకటి ప్రశ్నిస్తాను, అమిత్ షా చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టత కూడా వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిందైనా నిజం కావాలి, లేకపోతే మీరు చెప్తుందని తప్పు కావాలి, లేకపోతే మీరు చెప్పింది నిజమైతే ఆయన చెప్పేదని తప్పు కావాలి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మీరు 40 కోట్ల వేరియేషన్ గురించి మాట్లాడుతున్నారు. 40 కోట్ల ట్యాక్స్ పేయర్స్ మనీ 40 కోట్ల వేరియేషన్ మీరు అంత ఈజీగా మాట్లాడేసి వదిలిపెట్టడం అనేది సరైనది కాదు. దీన్ని సీరియస్ గానే తీసుకోవాల్సి వస్తుంది. అమిత్ షా గారు ఏం ఆధారం లేకుండా మాట్లాడిందా అన్నాడు కూడా లేదు. ఒక జాతీయ అధ్యక్షుడు, ఇలా అధికార పార్టీ సంబంధించిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా ప్రతి అంశాన్ని తీసుకున్నాడు. ఆయన హౌసింగ్ కూడా తీసుకున్నాడు. అలా మేము ఇల్లు మంజూరు చేసినాం, ఒక ఇల్లు మీరు ఎందుకు పూర్తి చేయలేదని మాట్లాడాడు. ఇన్పుట్ సబ్సిడీ కింద మేము 750 కోట్లు ఇస్తే మీరు ఎందుకు ఇంతవరకు రైతుకు అందించలేదని మాట్లాడాడు. ఆ విధంగా ప్రతిదీ మాట్లాడినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అట్లే మాట్లాడతలే, మాకు సంబంధం లేదని చెప్పి అధికార పార్టీ అనడానికి వీల్లేదు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. పార్టీ పరంగా విమర్శ కాదు, ఇక్కడ ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంకో పెద్ద ఆరోపణ చేసిండు, ఈ నిధులన్నీ కూడా మీరు పార్టీ ఫిరాయింపులకు వాడుకుంటారని చెప్పి మాట్లాడు. అంటే ఇంత పెద్ద వాడు అది అర్థం చేసుకోవాలి, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇది నాట్ ఏ స్మాల్ అలిగేషన్, ఇది సీరియస్ అలిగేషన్. అంత మీకు ఆధారం ఉంటే ఎస్ యూ హ్యావ్ టు ఎంక్వైరీ ఇట్. మీరు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కాదప్ప మనం ఊరికేనే మాట్లాడేసుకొని ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు, మేము ఇచ్చేది మా సొంతం ఇస్తున్నాం అనే విధంగా మాట్లాడదు. కస్టోడియన్స్ గా మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తున్నాము, ప్రజల అవసరాల వరకు మనం ఎంతవరకు మనం పరిపాలన చేస్తున్నాం అనేటువంటి జవాబు చెప్పాల్సినటువంటి జవాబు ఉండాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్థాయి నేత ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించడం. సో దాదాపుగా రాజకీయంగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటి దూరం అవుతున్నాయా, లేకపోతే దూరం అయిపోయాయా? రెండోది, సీరియస్ విమర్శలు చేశారని కేంద్రం ఇస్తున్న నిధులు కేసీఆర్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందా, అనైతికంగా ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకోవడానికి వాడుతున్నారా, 2019 ఎన్నికల్లో కేసీఆర్ కంపెనీని మూసేస్తామని ఒక వ్యంగ్యమైన కామెంట్ చేశారు ఆయన. ఈ వ్యంగ్యాలు, చురకలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలా సార్లు భరించారు, చూశారు. ఇవాళ గత 3 సంవత్సరాలుగా వచ్చినప్పుడు, 2.5 సంవత్సరాలుగా వస్తున్నప్పుడు కూడా బీజేపీ రోజు కూడా ఏదో విధంగా తిట్టాలి కాబట్టి తిట్టే ప్రయత్నం మరీ ఘోరంగా తిడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మేమనేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని అంచనా వేసే ముందు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంచనా వేస్తుంది, ఆయా మంత్రులు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, ప్రతి మంత్రి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి మంత్రి కూడా పొలిటికల్ డాష్ దగ్గర పోయినప్పుడు ఒకటి, పార్టీ డాష్ పోయినప్పుడు ఉండకూడదు. పార్టీని గవర్నమెంట్ని అసెస్ చేస్తున్నప్పుడు మన అమిత్ షా గారే చెప్పారు, మేము 90,000 కోట్లు ఇచ్చినామని. మేము మేము ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పినాం. మా హక్కుగా మాకు ఖచ్చితంగా రావాల్సింది ఇగో ఇంత వచ్చింది, ఈ పద్దు మీద ఇంత వచ్చింది, ఈ పద్దు మీద ఇంత వచ్చింది, అది మీరు ఇచ్చేది కాదు, మాకు ఖచ్చితంగా రావాల్సింది. ఈ ఫెడరలిజంలో 29 రాష్ట్రాలకి ఆ యొక్క రాష్ట్రాల హక్కుగా ఇది వచ్చింది, నువ్వేం మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు ఇట్లా వచ్చింది, రావాల్సింది వచ్చింది, మేము ఏ విధంగా ఖర్చు అవుతుందని కూడా చెప్పినాం. కాబట్టి దాన్ని పదేగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం, దానికి మేము ప్రతిసారి కూడా మేము రిప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజాన్ని చెప్తే, ఒకసారి చెప్తే పర్లేదు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నువ్వే ఎంక్వైరీ చేసుకోండి. వారు చెప్పిన పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే మీరు ఇచ్చినట్లయితే ఎక్కడిచ్చినని చెప్పి అమిత్ షా గారి కామెంట్స్ మీద అధికారంగా స్పందించట్లేదా? స్పందిస్తామండి, ఖచ్చితంగా స్పందిస్తాం. ఈ రోజు నేను ఏంటంటే, మోడీ గారు ఏమంటున్నారు, రవిశంకర్ ప్రసాద్ గారు ఏమంటున్నారు, ఉమాభారతి గారు ఏమంటున్నారు, తర్వాత మిగతా మంత్రులందరూ కూడా ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చినప్పుడు ఏమన్నారు, మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, మిగతా ప్రభుత్వ యొక్క పథకాలు గాని బ్రహ్మాండంగా సాగుతున్నాయి, వీటన్నిటిని కూడా కొనసాగించండి, ఇవన్నీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని చెప్పిన మంత్రులు, ప్రధానమంత్రి అదే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే పార్టీగా ఒక ఆలోచన, ప్రభుత్వంగా ఇంకో ఆలోచన ఉండకూడదు. ఒకటి ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఉంటుంది? నేను టీఆర్ఎస్ పార్టీ, ఒక నిమిషం, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గా ఒక మాట మాట్లాడలేదు, ప్రభుత్వం
మన భారతదేశంలో ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పేసి మోడీ గారు చెప్తారు. ప్రధానమంత్రి మోడీ గారేమో బాగా పనిచేస్తారని చెప్తారు, అమిత్ షా గారు బాగా పనిచేసిందని చెప్తారు. ఎవరిని నమ్మాలి? మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఒక విషయం. రెండో విషయం, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సంబంధాలు ఏ విధంగా ఉండాలో దాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటున్నాం తప్ప బీజేపీకి టిఆర్ఎస్ కి ఎప్పుడు కూడా పొత్తు లేదు, ఫ్యూచర్ లో కూడా ఉండదు. మూడో అంశం, ఒక విమర్శ చేస్తున్నప్పుడు మేము మూసేస్తాం కంపెనీని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి, అంటే టిఆర్ఎస్ పార్టీ కంపెనీ అనుకుంటే మీది కూడా కంపెనీనే అవుతుంది. మీరు కూడా ఏ విధంగా అంత అహంకారంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక దేశ ప్రజలు గుర్తిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలన. ఇంకేం కావాలి మీకు? దేశ ప్రజలే గుర్తిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు మీ కుటుంబ పాలన. ఇంకా అంతకంటే ఎక్కువేం కావాలి మీకు? మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. హైదరాబాద్ కే పరిమితమైన బీజేపీ పార్టీ, ఒక తెలుగుదేశం యొక్క బలంతో 5 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ, తన యొక్క ఎన్నికల్లో ఇవన్నీ కూడా అనేక సార్లు చెప్పిన పార్టీ, ఒక్క కార్పొరేటర్ పోస్ట్ ను కూడా 5 నియోజకవర్గాల్లో గెలవలేని పార్టీ ఇవాళ ఏమంటే మొత్తం కూడా ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతున్న చందంగా మేము మొత్తం నలుగురు మాట్లాడినప్పుడు క్లారిటీ మాకున్నది. ఇవాళ ఆర్టీఏలు ఉన్నాయి, ఇవాళ అనేక మొత్తం కూడా అధునాత టైం లేదు. ప్రతిపక్షాలు కూడా నేను సీరియస్ కామెంట్స్ చేశాను మీ మీద. అలా కోదండరామ్ గారు కూడా అధికారం కేంద్రీకృతం అవుతోంది, జిల్లాల గురించి కూడా ఇవన్నీ కామెంట్స్ చేశారు. అంటే విమర్శలు రోజు రోజు పెరుగుతున్న స్థాయిని ఖచ్చితంగా విమర్శని సద్విమర్శగా ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. దాని అన్నింటిలో కూడా ఎక్కడన్నా మేము తప్పులు ఉన్నట్లయితే దాన్ని కూడా సవరించుకుంటాం. అంతేగాని విమర్శ కోసం లేకపోతే అక్కసుతో ఈ రోజు చేస్తున్న దాన్ని మేము పట్టించుకోం. దాన్ని ప్రజలు ఏ విధంగా దాని ప్రజల సమస్యగా మీరు తీసుకున్నట్లయితే ప్రజలు నిజంగా ప్రజల సమస్య కాకుండా మోడీ ఒక మాట, అమిత్ షా ఒక మాట, ఉమాభారతి ఒక మాట, ఇక్కడ ఒక మాట అంటే ప్రజలే నవ్వుకుంటున్నారు. బీజేపీకి అంత సీన్ లేదు ఇక్కడ. బీజేపీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రజలకు లేదు. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు, థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.